నేను లాస్ట్ వీక్ సాటర్డే ఇంటికి వెళ్దాం అనుకున్నాను. బస్కి అయితే టికెట్ బుక్ చేసుకోలేదు. మా ఆఫీస్ కింద ఒక అతను బండి మీద వెళ్ళిపోదాం అన్నా, నేను ఒక్కనే వెళ్తున్నాను అన్నాడు. సరే అని చెప్పేసి నాకు భయం వేసింది ఎలాగెళ్ళాను. బుల్లెట్ బైక్. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేనే డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. నియర్ బై విజయవాడ వచ్చే వరకు నేనే డ్రైవ్ చేశాను. చాలా ట్రాఫిక్ ఉందండి. అసలు సూర్యాపేటను వెళ్ళాక 5 గంటలు పట్టింది నాకైతే. అక్కడ నుంచి క్షేమకరంగా దేవుడు మధ్యలో అసలు చిన్న చిన్న ప్రమాదం నుంచి తప్పించినా కానీ సాయంత్రం మరి మార్నింగ్ 10:30 బయలుదేరితే నైట్ 10:30 కల్లా మళ్ళీ గృహాన్ని క్షేమకరంగా చేరవేశాడు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా దేవుడు ఎటువంటి సమస్య లేకుండా తీసుకొచ్చేసారు. కానీ నేను క్రిస్మస్కి ఇంటికి వెళ్ళానంటే ఇంటికి వెళ్ళి 2వ తారీఖున వచ్చాను. నాకు 5వ తారీఖు నుంచి త్రోట్ అసలు డే టైంలో బాగానే ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి అసలు మింగలేకపోతున్నాను. కనీసం మాట కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. నిజంగా నిన్న ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను. నిన్న మార్నింగ్ ఏనండి నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవా, సర్వీస్ ఉంది, మీరు మీ యొక్క పరిచయం నన్ను వాడుకుంటారు, ఎలాగో నేను నాకు ఇబ్బందికరంగా లేకుండా చేయండి దేవా అని చెప్పేసి నిన్న మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నానండి. నిజంగా దేవుడు అద్భుతంగా ఎలా ఉంటుందంటే నిన్న నైట్ నుంచి నాకు అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది, అదే థ్రోట్ పెయిన్ అనేది లేకుండా చేశారు. ఇప్పుడు చాలా చక్కగా ఉంది. దేవుడు నా ప్రార్థన ఆలకించి నా యొక్క కోరికలను సఫలపరిచిన విధానాన్ని బట్టి, మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా క్షేమకరంగా ఉంచిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన కనుక అవకాశం